యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు. వ్రేలాల వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఈ వాక్యంలో మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ సిలువలో దేవుణ్ణి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఇద్దరు దొంగల్ని వేలాడబడడం, మరణ శిక్ష వేయడం మనం గమనిస్తున్నాం. అందులో ఒక దొంగ ఏమంటాడంటే, ఏమంటాడంటే నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎందుకంటాడంటే అప్పటి వరకు యేసు ప్రభుతో ఉన్న అతనే అప్పటి వరకు రాని పశ్చాత్తాపం, ఈయన దేవుని కుమారుడు అని గుర్తించలేని ఇది ఆయనకి ఎందుకు వచ్చింది? ఆ కాలంలో శిలువ శిక్ష వేసేటప్పుడు ఒక దొంగ అంటే వాళ్ళు పేరొందిన దొంగలు, వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేసి తప్పులు చేసి ఆ స్థితికి వస్తారు. అలాంటి వారికి అసలు సమాజంలో విలువ ఉండదు. ఒక మనిషిలాగా జంతువు కంటే హీనంగా చూస్తారు. అటువంటి స్థితిలో ఆయనకి యేసు ప్రభుని అడగాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పటి వరకు చెరసాలలో దేవుణ్ణి హింసించేటప్పుడు చెరసాలలో కూడా దేవునితో పాటే ఉన్నాడు, శిలువలో ఎక్కించినప్పుడు కూడా ఉన్నాడు. అప్పటి వరకు రాని ఆ పశ్చాత్తాపం ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ఆయన శిలువలో మొదటగా పలికిన మాట ఆయన హృదయాన్ని కదిలించింది. ఎందుకంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని అన్నాడు. వీరు తెలిసే చేస్తున్నారు కదా, ఎందుకు వీరిని క్షమించమని అంటాడు దేవుడు అంటే, నిజంగా ఈయన దేవుని కుమారుడే అని రెండవ వాడిని గద్దించి, మనకైతే ఇది న్యాయమే, మనం ఎన్నో వ్యతిరేక కార్యాలు చేసి ఉన్నాము అని ఆయన గద్దించి నీ రాజ్యంలో చేర్చుకోనమని అడిగిండు. మరి దొంగ దేవుణ్ణి ఎందుకు అడిగిండు? ఆయన అదే శిక్షా విధిలో ఉన్నాడు కదా, మరి అడగాలంటే రిక్వెస్ట్ చేయాలంటే ఆ సైనిక అధికారంలో కిందున్న వాళ్ళనో అడగాలి. కానీ దేవుణ్ణి ఎందుకు అడిగిండు అంటే, ఆ ప్రేమించే మనసు, ఆ క్షమించే మనసు దేవునికి ఉంది కాబట్టి ఈయన నిజంగా లోకరక్షకుడు, మా పాపముల కొరకే వచ్చాడనే పశ్చాత్తాపం ఆయనలో వచ్చింది కాబట్టి ఆయన దేవుణ్ణి అడిగాడు. వెంటనే దేవుడు, నువ్వెందుకు నన్ను ఇట్లా అన్నావు కానీ ఏమీ అనలేదు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. దేవుడిలో కనపడేది ఏంటంటే ప్రేమ ప్రశ్నించదు. ఎప్పుడు మారు మనసు పొందితే దేవుడు మనల్ని చేర్చుకుందామా అని చూస్తుంది. ఒక రోగి ఇంకొక రోగిని స్వస్థపరచలేడు. అదే శిలువలో పక్కన శిలువలో ఉన్నా కూడా దొంగ ఎందుకు అడిగిండు దేవుణ్ణి? ఒక వెంటిలేటర్ మీద ఉన్నాం అనుకో, మనం వేరే వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తిని నన్ను స్వస్థపరచంటే స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడు. కానీ ఎందుకు అడిగిండు దేవుడు? ఈయన మా పాపముల కొరకే, ఈయన దేవునిలో క్షమాపణ, ప్రేమ అనేది ఆయనకు కనపడింది. రెండవదిగా ఇక్కడ రెండో వ్యక్తిని గద్దించినప్పుడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దేవుని రక్షణ మనకు సమీపంగా ఉన్నది, అందరికీ సమానంగా ఉన్నది. కానీ దాన్ని అంగీకరించిన వాళ్ళకి మాత్రమే ఆ బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. తృణీకరించిన అతను పాపంలోనే చనిపోయాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులను చూసినట్లయితే, దేవునితో పాటు కుడివైపు ఎడమవైపు ఉన్న దొంగలను చూసినట్లయితే, ఒక వ్యక్తి యేసు ప్రభు ఏంటంటే పాపుల కొరకు చనిపోతున్నాడు. ఆయన ఏంటంటే చనిపోతున్న రక్షకుడు. ఆయన మన పాపములు, మన దోషములు ఆయన మీద వేసుకొని మన పాపముల కొరకు చనిపోతున్నాడు. రెండో వ్యక్తి ఏంటంటే మారు మనసు పొందిన వ్యక్తి. ఆయన ఏంటంటే పాపం ఆయనలో చనిపోయింది, ఒప్పుకున్నాడు. దేవుణ్ణి ఒప్పుకున్నాక, నన్ను నీ రాజ్యంలో చేర్చుకున్నాక పాపములు ఆయనలో చనిపోయింది. ఆయన చనిపోతున్నటువంటి పరిశుద్ధుడు. మూడో వ్యక్తి ఏంటంటే దేవుణ్ణి తృణీకరించి దేవుడు వద్దనుకున్న నాశనానికి పోయినారు. ఒకే మరణ శిక్ష పొందుతున్నా కూడా వారి మరణం పొందిన విధానం వేరు రకాలుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం ఎన్నో ఇప్పుడు దేవుని వెంబడించిన వారి అధికారులు, క్రీస్తులు, నీ దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకో, నువ్వు రాజువైతే రక్షించుకో, నువ్వు క్రీస్తువైతే రక్షించుకో అన్నారు. అదే స్థితిలో కూడా దొంగ అన్నా కూడా దేవుడు వెంటనే క్షమించమని అడగగానే దేవుడు తన రాజ్యంలో
చేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిండు. రెండో మాట ఏంటంటే, ఇంకా నెక్స్ట్ పరదేశంలో ఉన్నాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. అంటే దేవుడు చనిపోయాక పరదేశికి వెళ్తాడని అర్థం. పరదేశం ఎక్కడుందంటే భూమి క్రింది భాగంలో ఉంది. అక్కడ ఎవరుంటారు ఏంటి అంటే, మనకంటే యేసుప్రభు పుట్టాడు, చనిపోయాడు, నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళని రక్షించబడతాం, నమ్మని వారికి శిక్ష విధించబడతాం అని మనం రక్షింపబడి మనకు వచ్చింది రక్షణ. మరి యేసుప్రభు పుట్టక ముందు, చనిపోకముందు, చనిపోయిన వారి సంగతి ఏంటి? అట్లా అది పరిశీలన చేసుకున్నట్లయితే, ఆయన దేవుడు పుట్టక ముందు, అప్పుడు నోవా కాలంలో జలప్రలయంలో చనిపోయిన వారి దగ్గర నుంచి నీతిగా బ్రతికినోళ్ళు రాబో దినముల్లో మన కొరకు లోకరక్షకుడు వస్తాడు, ఆయన ద్వారానే మన పాపములు కొట్టివేయబడతాయి అని వాళ్ళకున్న పరిధిలో నీతిగా బ్రతికిన వాళ్ళు చనిపోయిన ఆత్మలు పరదేశంలో ఉంటాయి. వారికి సువార్త చెప్పడానికి దేవుడు పరదేశంలో వెళ్ళాడు. వెళ్ళి నేనే లోకరక్షకుడిని, మీకోసమే సిలువలో ఈ త్యాగాన్ని చేశానని ఆ ఆత్మలకు సువార్త ప్రకటించి దానికి ఇతనే సాక్షి అని ఆ దొంగని చూపించి అక్కడి నుంచి ఆత్మలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. అది ఈ కొద్ది మాటలు దేవుడు దించినాడు. స్తోత్రం దేవా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకపు నా తండ్రి, అయా నీ పాదములకే లెక్కలేని శ్రుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇగో ఈ ఉదయకాల సమయంలో మేము అందరం దేవా ఇలా కూడుకొని ప్రార్థన చేసుకునే కృపను మాకు దయచేసినందుకు నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మంచి శుక్రవారం రోజు ప్రభువా మీ సిలువను జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఇలా ఆరాధన జరుపుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. అవునయ్యా, నువ్వెంత నీతిమంతుడివయ్యా, ఎంత జాలి దయ కలిగిన కనికెర పూర్ణుడివి ప్రభువా. నిన్ను అంతగా హింసించినప్పటికీ దేవా ప్రభువా, నీ మోముపై ఉమ్మ ఊసి నిన్ను అంత వేలన చేసి మాట్లాడినప్పటికీ దేవా, వీరేమి చేయొచ్చున్నారో తెలియదు తండ్రి, వీరిని క్షమించమని నువ్వు చేసిన ప్రార్థన ప్రభువా. అయ్యా, ఒక పాపి రక్షింపబడటానికి ఆ సమయానికి కూడా ఉపయోగపడింది ప్రభువా. నిజంగా నా తండ్రి, నీ పక్కనున్న దొంగ ప్రభువా, నేను బ్రతికినంత కాలము పాపంలో శాపంలో ఉండిపోయాను. ఇక ఈయనే పరిశుద్ధుడు, ఈ తండ్రిని వేడుకుంటేనే నా మరణానికి కూడా ఒక మంచి ఉంటుంది అని గ్రహింపి తండ్రి, ఆ మరణ సమయంలో కూడా ప్రభువా నిన్ను వేడుకున్నాడు ప్రభువా. యేసయ్యా, మాలో కూడా ప్రభువా ఆ మంచి మనసు దయచేయండి ప్రభువా, ఆ విశ్వాసం దయచేయండి ప్రభువా. అవును తండ్రి, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? మరణంలో నుంచి మమ్మల్ని తప్పించే వారివి నీవే కదా ప్రభువా. మా కొరకు ప్రాణాన్ని పెట్టిన వాడివి నీవే తండ్రి. అయ్యా, నీకే వందనాలు ప్రభువా, నీకే సూత్రములు తండ్రి. అయ్యా, దొంగకు వచ్చిన గ్రహింపు మాకు కూడా దయచేయండి ప్రభువా. అయ్యా, నువ్వు హింసించుతున్నప్పటికీ దేవా ప్రభువా, ఇతను నాకేం సహాయం చేస్తాడు అని తాను అనుకోకుండా, ఇతనే పరిశుద్ధుడు, ఇతనే తండ్రి, ఇతనే దైవ కుమారుడు, నన్ను రక్షిస్తాడు, మరణం తర్వాత కూడా నన్ను కాపాడుతాడన్న గ్రహింపు దయచేసి పశ్చాత్తాపంతో దేవా అయ్యా నిన్ను వేడుకున్నాడు ప్రభువా. అయ్యా, మేము చూస్తున్నాము ప్రభువా, అయ్యా మేము వింటున్నాము తండ్రి. అయ్యా, అలా మేము కూడా తండ్రి నీ పాదాల చెంత చేరి అయ్యా నిన్ను వేడుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, అయ్యా ఇక చాలా మాటలు మేము వింటున్నప్పుడు గ్రహింపు మాకు దయచేసి పెట్టమని, ఈ మందిరంలో మీరుండే ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండమని అడిగి వేడుకొనుచున్నాము ప్రభువా.